సెకండ్ డౌట్ సెకండ్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ మీ అండర్లో కూడా ఏమన్నా మూవీ డైరెక్షన్ రాబోతుందా? ఎందుకంటే మా సుప్రీత గారికి ఎలాగో యాక్టింగ్ అని నేర్పించారు కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ మా యంత్రి మీడియా. లేదు సార్, అలా డెఫినెట్లీ హోప్ సో. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది. నేను డైరెక్టర్ మాల్యాన్ కానీ ప్రొడ్యూసర్ కానీ అడుగుతున్నా, సార్ ఈ టైటిల్ ఓకేనా అని. కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు జస్టిఫికేషన్ వచ్చింది. అంటే ఆ విజువల్ అవన్నీ చూడగానే ఓకే, చాలా అందంగా ఉంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనేది వెరీ గుడ్ స్పెల్ అవుట్. అది వినడానికైనా చెప్పడానికైనా బాగుంది. అంటే రిజిస్టర్ అయిపోతుంది. ఈ ఫస్ట్ సినిమా ఈ సినిమాతో వచ్చాను అనేది అందరికీ రిజిస్టర్ అయిపోతుంది. సో ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ గారు. మహేందర్ గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, ప్రొడ్యూసర్ గురించి అందరూ లేపుతారు మాట్లాడతారు అంటారేమో ఆడియో ఫంక్షన్లో, టైటిల్ ఫంక్షన్స్ వస్తే చాలు మా ప్రొడ్యూసర్ అబ్బా అది అని. నేను ప్రాక్టికల్గా ఆయనతో ట్రావెల్ అయ్యి చూశాను కాబట్టి ప్రొడ్యూసర్స్లో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్ అయితే ఎవరు ఉండరు. ఎందుకంటే నమ్మితే ఆ బ్లైండ్గా పెట్టేస్తారు, బాగుంది చేసుకొచ్చేయండి అని. అంత మంచి ప్రొడ్యూసర్ని చాలా బాగా వాడుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. సో అలా చూసుకొని చేసుకున్న దాంట్లోనే మా ఈ సినిమా. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ లాంచ్ చేసిన సినిమా ఇది. చాలామంది అనుకుంటవచ్చు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చేసింది అది అని. ప్రతిదీ ఇలా చేసి ఇలా రిలీజ్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని కాన్సన్ట్రేట్గా ప్రాపర్గా, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ తప్పులు ఉంటాయి. సో ఆ తప్పుల్ని మళ్ళీ రీకరెక్ట్ చేసుకుంటూ చేసిన రష్ని ఎప్పటికప్పుడు చూసుకొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది మళ్ళీ రీరైట్ చేద్దాం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం, ఇలాగ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకొని వస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. అంతకుమించి సినిమా ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఆగలేదు, ఎక్కడ బ్రేక్ పడలేదు. సో తర్వాత మేము ప్లాన్ చేసుకొని ప్రతిదీ, అంటే ఒక సాంగ్ ఏ రోజు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎంతమంది డాన్సర్స్ కావాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి, సో ఇవన్నిటినీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డానికన్నా ముందే ప్రీ ప్లాన్ చేసుకొని టైం తీసుకొని గ్యాప్ వచ్చినా పర్లేదు, ప్రాక్టీస్, పర్ఫెక్షన్ ప్రతిదీ ముఖ్యం అనుకుంటూ నిదానంగా వెళ్ళినా సరే మంచి సినిమాతో ముందుకొచ్చి నిలబడాలనే ఒక ఆశతో స్లోగా చేసామే తప్ప ఇంకంత మించి ఇదైతే ఎక్కడికి పోలేదు. సో అంతే ఫాస్ట్గా మీ ముందుకు వచ్చింది, అంతే ఫాస్ట్గా సాంగ్స్ వచ్చేస్తున్నాయి, అంతే ఫాస్ట్గా టీజర్ వచ్చేస్తుంది, అంతే ఫాస్ట్గా ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా, అది కూడా సురేఖ అక్క కూతురుతో సుప్రీత నైట్తో చేయడం, ఐఎమ్ సో హ్యాపీ. సో లాంచింగ్ అప్పుడు ఎంత ఊపు వచ్చిందో, ఎంత పేరు వచ్చిందో, చేసేటప్పుడు కూడా మేము అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ని చేసాము. ఆవిడకి రాదని కాదండి, ఆవిడ బాగా చేస్తుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి మా వింటే బాగోదు. అది ఇవన్నీ మా డైరెక్టర్ దగ్గరుండి నాకు చేయమని చెప్పి క్యారవాన్లోకి వచ్చి పదే చెప్పాడు కాబట్టి సో జోక్స్ అబౌట్. సో హీఈస్ మై ఫ్రెండ్. చాలా సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాము షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి. సో వాడికి ఆ ర్యాపో ఉంది నాతో మాట్లాడడానికి, నాకు చెప్పడానికి, నన్ను తిట్టడానికి, నన్ను అరవడానికి. సో మా వాడి సినిమా అన్నప్పుడు నేను కూడా కాన్సన్ట్రేట్ తీసుకొని కొద్దిగా ప్లాన్డ్గా ప్రతి ఒక్కటి